మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కేసులో ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ధర్మాసనం. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు విచారణ కొనసాగించాలంటూ ఆదేశాలిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది కోరినప్పటికీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణలోనికి తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పు చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ను అరెస్టు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తేసి విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో కేటీఆర్ను విచారించేందుకు దర్యాప్తు సంస్థలకు రూట్ క్లియర్ అయింది. ఏసీబీ కేసులో దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పడం, చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించడంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవ్వాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం 55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలున్నాయి. ఆ టైంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కేటీఆర్. దీనికి సంబంధించి రాష్ట్ర సర్కార్ గవర్నర్కు లేఖ రాసింది. ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. దీంతో ఏసీబీ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఫార్ములా ఈ రేస్ కోసం జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. హెచ్ఎండీఏ నుంచి ట్రాన్స్ఫర్ అయిన నిధులు ఏ అకౌంట్స్లోకి చేరాయనేది కూడా గుర్తించింది. ఇక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించారు. 2023 అక్టోబర్ 3, 11వ తేదీల్లో హెచ్ఎండీఏ బోర్డు అకౌంట్ నుంచి 45.71 కోట్లు లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు తరలించారు. ఇందులో ఆర్బీఐ రూల్స్ పాటించినందున హెచ్ఎండీఏ 8 కోట్లను ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది. దీంతో పాటు ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు 1.10 కోట్లు చెల్లించారు. ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టేమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు. ₹1 ఇవ్వలేనప్పుడు అక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడిది? అయినా ఇది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే, ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు? కేటీఆర్ గారు అడుగడుగునా నేను ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు, నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు. కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు. నిన్ను ఆ కంపెనీ ప్రతినిధులు కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే, మీడియాకి ఎందుకు చెప్పలే? అది మేం బయట పెట్టినాం. దీన్ని అంతా బట్టి చూస్తూ ఉంటే కేవలం ఒక కుట్రతోని ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తూ ఉంది. నిన్నగాక మొన్న ప్రభుత్వం చేతులెత్తింది కదా, ఇక రైతుల విషయంలో మేము రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం, 6,000 ఇస్తాం అని ప్రజలను మోసం చేసింది మీరు. ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్. బట్ అయినా కూడా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది. తప్పకుండా మేము అన్ని రకాలుగా దీనికి సహకరిస్తాం. సరే, ఫర్దర్గా సుప్రీంకోర్టుకి అప్పీల్ పోవాలా, ఏం చేయాలా అనే దాని మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. రేపు 9వ తారీఖు పిలిచారు, తప్పకుండా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు మేము వెనుక వెళ్ళట్లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం తీరు బాగలేదు కనుక న్యాయవాదులతో నేను వెళ్తాననే కేటీఆర్ గారు అన్నారు తప్ప దాదాపు 45 నిమిషాలు విచారణకు వెళ్ళడానికి రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్గా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ ముందు నిలబడ్డారు. దట్ మీన్స్ మేమే తప్పించుకోవాలని కాదు, ఎందుకంటే మాకు తప్పు చేయలేదు అనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది. మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారు. అది కొనసాగింపే మా లక్ష్యం.
సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు, మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు, ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు. మాకు ఆ ధైర్యం ఉంది కనుక, తప్పు చేయలేదు కనుక విచారణకు వెళ్తాం. మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం, అధికారులకు కూడా సహకరిస్తాం. మాకు అధికారుల మీద కానీ న్యాయస్థానం మీద కానీ మాకు విశ్వాసం ఉంది.